దేశంలోనే కామర్స్ కోర్సులలో ప్రముఖంగా వినిపించేటటువంటి కోర్స్ సిఏ మరియు సిఎంఏ. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఆగస్ట్ 23, 2024న ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్తో ఒక రికార్డ్ని సృష్టించారు. ఈరోజు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ సిఏ మట్టుపల్లి మోహన్ గారు, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తేజస్విని, సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరెందుకు ఆలస్యం, ఈ ర్యాంకర్స్తో మరియు మోహన్ గారితో మాట్లాడి వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. హలో సార్ మోహన్ గారు, హలో తేజస్విని, హలో లక్ష్మీనారాయణ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సార్ మీరు చెప్పండి, అసలు ఇలాంటి రిజల్ట్ సాధించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సింధూర మేడం. అండ్ ముందుగా అవకాశం ఇచ్చినటువంటి టీ న్యూస్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మేడం, ఈ యొక్క రిజల్ట్స్ మాకు ఏంటంటే సంతోషం అని అన్నారు కదా, ఎలాంటి సంతోషాన్ని ఇచ్చిందంటే ఈ మాస్టర్ మైండ్ సంస్థని ఈ రిజల్ట్స్ పాన్ ఇండియా సంస్థగా మార్చినాయి మేడం. అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ మా స్టూడెంట్స్ మాకు గిఫ్ట్గా ఇచ్చారు. దేశంలో మన కామర్స్ కోర్సులో ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి కోర్సులు సిఏ, సిఎంఏ. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. కొంతమంది స్టూడెంట్స్ కేవలం సిఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ కేవలం సిఎంఏ చేస్తారు. వీళ్ళు సిఏ, సిఎంఏ రెండు కోర్సులు కూడా చేయడం జరిగింది. సో 10th అయిపోగానే సిఏ జాయిన్ అవ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్ అయిపోగానే సిఏ జాయిన్ అవ్వచ్చు, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సిఏ జాయిన్ అవ్వచ్చు, లేదా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా సిఏ జాయిన్ అవ్వచ్చు. వీళ్ళిద్దరు కూడా 10th అయిపోగానే ఇంటర్ ఎంఈసీతో పాటు సిఏ చేసినటువంటి స్టూడెంట్స్. సో వీళ్ళు ఈ బ్యాచ్ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప రిజల్ట్ ఏంటంటే మేడం, గొప్ప గిఫ్ట్ ఏంటంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ఆగస్టు 23, 2024న సిఎంఏ రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది. ఈ రిజల్ట్స్లో మన స్టూడియోలో ఉన్నటువంటి తేజస్విని సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అలానే లక్ష్మీనారాయణ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. అండ్ లక్ష్మీనారాయణది ఆల్ ఇండియా లెవెల్లో థర్డ్ ర్యాంక్ మేడం, సౌత్ ఇండియా లెవెల్లో తను ఫస్ట్ ర్యాంకర్. ఈ యొక్క రిజల్ట్స్లో ఇంకొక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీ అందరి నోటీస్కి తీసుకొస్తాను. సిఏ కోర్సులో లిమిటెడ్గా 50 ర్యాంక్స్ మాత్రమే ఇస్తారు. ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ర్యాంక్ ఇవ్వటం జరగదు. ఇప్పుడు ఐఐటీలో లాగానే లేదా నీట్ ఎగ్జామినేషన్లో లాగా ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ర్యాంక్ ఇవ్వటం జరగదు. కేవలం లిమిటెడ్గా 50 మందికి మాత్రమే ర్యాంక్ ఇస్తారు. మిగతా విద్యార్థులందరికీ కూడా పాస్ లేదా ఫెయిల్. పాస్ అయితే పాస్ అని సర్టిఫికేట్ ఇస్తారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్పి నోటిఫై చేస్తారు. సో ఇక్కడ స్టూడెంట్స్ లిమిటెడ్గా ఇచ్చిన 50 ర్యాంకుల్లో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 14 మంది స్టూడెంట్స్ లేదా 14 ర్యాంకులు ఈ టాప్ 50లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించడం జరిగింది. సిఎంఏ ఇంటర్ వచ్చేసరికి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్తో పాటు టాప్ 50లో 25 ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించడం జరిగింది మేడం. అంటే 14 + 25 ఎంత, 39. సో చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదేదో మాస్టర్ మైండ్స్ జీవితకాలంలో వచ్చినటువంటి టోటల్ ర్యాంక్స్ అనుకుంటున్నారు. కాదండి, ఇవి కేవలం ఆగస్టు 23, 2024లో అంటే ఒక్క రోజులో వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకులు. సో సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్లో కానీ ప్రకటించిన 50 ర్యాంకులు దాంట్లో టాప్ 10 తీసుకుందాం. టాప్ 10 ర్యాంక్స్లో సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్లో కానీ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 5 ఉండటం ఇది ఒక గొప్ప విజయంగా నేను భావిస్తాను మేడం. అందుకని స్టార్టింగ్లో చెప్పాను, ఈ రిజల్ట్తో మా స్టూడెంట్స్ మమ్మల్ని పాన్ ఇండియా సంస్థగా నిలబెట్టారు. అండ్ చాలా వినయంగా మీ అందరి ముందు సబ్మిట్ చేస్తున్నాను. రిజల్ట్స్ యొక్క క్రెడిట్ 100కి 100% నేను విద్యార్థులకే ఇస్తాను. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అయితే. మేము చదువు చెప్పిన వల్ల కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క క్రెడిట్. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివారు మేడం. తను వచ్చేసరికి లక్ష్మీనారాయణ ఏపీ మోడల్ స్కూల్, అండ్ తను వచ్చేసరికి జవహర్ నవోదయ స్కూల్ నుంచి రావటం జరిగింది. సో ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ లాంటి ఎగ్జామ్స్లో అద్భుతాలు సాధించారు. లక్ష్మీనారాయణ సిఎంఏలోనే కాదు సిఏలో కూడా ఆల్ ఇండియా ర్యాంకర్ మేడం. తనకు సిఏలో రీసెంట్గా వచ్చిన సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా 38th ర్యాంక్ వచ్చింది. అండ్ తేజస్విని వచ్చేసరికి సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా 14th ర్యాంకు రావటం కూడా జరిగింది. సో చివరిగా ఒక కంక్లూజన్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ కంక్లూజన్. ఇందాక మేము స్టూడియో బయట మాట్లాడుకుంటున్నప్పుడు తేజస్విని చెప్పినటువంటి కొన్ని అబ్జర్వేషన్స్, తన ఫ్రెండ్స్ ఎవరైతే బీటెక్ లేదా ఎంబీబీఎస్ చదివారో ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ చదువు ఇంకా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవ్వాలో బట్ చదువు కంటిన్యూ అవుతుంది. తను చదువు అయిపోయి ఈ రోజున
జాబ్కి రెడీ అవుతుంది. సో తన ఏజ్ అప్రాక్సిమేట్లీ 22 ఇయర్స్ మేడం. తనకు వచ్చిన ఆఫర్ లెటర్ 22 lakhs. సో ఈ యొక్క సిఏ కోర్సులో అతి గొప్ప విషయం ఏంటంటే తక్కువ ఏజ్లో కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఈ సిఏ కోర్సెస్ ఉంటాయి మేడం. థ్యాంక్ యూ మేడం. తేజస్వి, మీరు చెప్పండి, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు కదా, అసలు అది ఎలా సాధ్యమైంది అండ్ అలాగే మీ రిజల్ట్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రీసెంట్గా సిఏ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చింది. ఇంకా ఆ ర్యాంక్ వచ్చినప్పుడు ఇంక ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా సిఎంఏలో కూడా ర్యాంక్ వచ్చుద్దని. కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మాత్రం ఊహించలేదు. కానీ చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చానండి. మా ఊరు అన్నమయ్య జిల్లాలో తంబలపల్లి మండలంలో కన్నమడుగు అని ఒక చిన్న గ్రామం. అంత చిన్న గ్రామం నుంచి వచ్చి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ విజయం సాధించేలా చేసిన మా తల్లిదండ్రులకి, నాకు చదువు చెప్పిన గురువులకి, నాకు సపోర్ట్ ఇచ్చిన మా ఫ్రెండ్స్కి, మాస్టర్ మైండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 10వ తరగతి వరకు జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ వచ్చి మా స్కూల్లో సీఏ అవగాహన మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే నేను సీఏ కోర్సులోకి జాయిన్ అయ్యాను. ఇంటర్ నుంచి మాస్టర్ మైండ్స్లో కంటిన్యూ అయ్యి ఫైనల్ దాకా మాస్టర్ మైండ్స్లోనే కంప్లీట్ చేశాను. అట్ ద ఏజ్ ఆఫ్ 22 నేను సిఏ ప్లస్ సిఎంఏ బోత్ క్వాలిఫై అయ్యాను. అంటే 10th నాకు 10 CGP వచ్చాయి. కాకపోతే నాకు సిఏలో ఈజీ అవుతుందని నేను ఎంఈసీ కోర్స్తోనే నా కెరియర్ స్టార్ట్ చేశాను. అట్ ద ఏజ్ ఆఫ్ 22లోనే ఇంకా సిఏ బోత్ క్వాలిఫై అయ్యాను. ఇలాంటి ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం వల్ల ఇంకా చాలా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం వల్ల నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి సిఏ కోర్స్ నేను టఫ్ అని మాత్రం చెప్పను. కాకపోతే బీటెక్, డిగ్రీ అలాంటి కోర్సెస్తో పోలిస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. అలా అని చెప్పి మరి ఐఐటి, నీట్ ఇంకా ఈ సివిల్ సర్వీసెస్తో పోలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా క్రాక్ చేసేయగలుగుతారు. మీరు అతిశయోక్తి అనకపోతే నేను ఒక విషయం చెప్తాను. మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూట్ వల్ల మన 2 తెలుగు రాష్ట్రాలకి ఒక అదృష్టం అనే చెప్తాను. అంటే మనం ఏదన్నా సాధించాలన్నా ఫస్ట్ ఒక ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. మన కీ ఆస్పెక్ట్ వచ్చి ప్లానింగ్లో ఒక చిన్న ఎఫెక్ట్ వచ్చినా మన రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ నేను ప్లానింగ్ మీద అంత టైం ఇన్వెస్ట్ చేయకుండా మాస్టర్ మైండ్స్ నాకు చాలా హెల్ప్ చేసింది. వాళ్ళు ఒక వీక్లీ ప్లాన్ ఇచ్చేసేవాళ్ళు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చాప్టర్స్ ఎలా కవర్ చేయాలని. కాబట్టి నాకు చాలా టైం సేవ్ అయింది. నేను నా మొత్తం టైంని ఇంప్లిమెంటేషన్ సైడ్లో పెట్టడానికి హెల్ప్ అయింది. ఇంకొక వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్ ఏమంటే మన ఎగ్జామ్ టైం ఒక 3 hours ఉంటుంది. ఆ 3 hours మనకి కీ ఆస్పెక్ట్. అంటే మనం చదువుకున్నది కరెక్ట్గా రెసిప్రొకేట్ చేసామా లేదా, ఆ రెసిప్రొకేట్ చేసింది కూడా కరెక్ట్ వితిన్ ద టైం ఫ్రేమ్ చేసామా లేదా అనేది. ఆ విషయంలో నాకు మాస్టర్ మైండ్స్ చాలా హెల్ప్ చేసింది. మాస్టర్ మైండ్స్ రివిజన్ ఎగ్జామ్స్ వల్ల నేను చదివింది ఎంతవరకు, ఏ లెవెల్ వరకు కమ్యూనికేట్ చేయగలుగుతాను, అది ఒక అనలైజ్ చేయగలిగాను. ఒక్కొక్క మార్క్కి ఎంత టైం అలాట్ చేయాలని నేను ఐడెంటిఫై చేయగలిగాను. ఈ విషయంలో మాస్టర్ మైండ్స్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు 10th, 12th చదివే పిల్లలకి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఈ మార్కెట్లో ఉన్న అపోహల వల్ల చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ సిఏ కోర్స్ టఫ్ ఏమో, ఎందుకులే మనం చదవడం అని వెనుకంజ వేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న సజెషన్, ఇది టాపర్స్ కోర్స్ అయితే మాత్రం కాదు. యావరేజ్ లెర్నర్స్ కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతాను, డిటర్మైన్గా ఉండగలుగుతాను, కన్సిస్టెంట్గా చదువుతాను అంటే సిఏ కోర్స్ మీకు ఖచ్చితంగా సూట్ అవుతుంది. వీ వెల్కమ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ అందరి ముందు మళ్ళీ ఇంకొకసారి మా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ, మీరు చెప్పండి, సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ మీరు అసలు ఎలా సాధించారు? ఆ రిజల్ట్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ర్యాంక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను అనమాట. నా స్కూలింగ్ మొత్తం దాచేపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ అనే గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. ఆ 10th అయిపోయిన తర్వాత నేనేం చేశాను అంటే ఉన్నత చదువులకి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి తెలుసుకున్నాను. అందుకని చెప్పేసి ఏ చదువు అయితే మనకి తక్కువ ఖర్చులో అవుతుందో అని చెప్పేసి చిన్నపాటి రీసెర్చ్ అయితే చేశాను. అప్పుడు మా అక్క సిఏ ఇంటర్ చదువుతుంది. తను నన్ను ప్రోత్సహించి ఈ కోర్సులో జాయిన్ చేయమని చెప్పింది. మా అక్క ప్రోత్సాహం ద్వారానే నేనైతే సిఏకి ఇచ్చాను. అందుకని చెప్పేసి ఫస్ట్ మా అక్కకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడన్నా డైలమాలో ఉన్నా, ఏదన్నా బాధలో ఉన్నా నాకు తోడుగా నిలబడిన మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా విజయానికి కారణమైన మాస్టర్ మైండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎస్పెషల్గా మాస్టర్ మైండ్స్ యొక్క రివిజన్ షెడ్యూల్ ఒకటి, రివిజన్ పేపర్స్ ఒకటి నాకు బాగా యూజ్ అయినాయి అన్నమాట నా ర్యాంక్ తెచ్చుకోవడానికి.
అలాగే రీసెంట్గా సిఏ ఇంటర్ రిజల్ట్స్లో కూడా నాకు ఆల్ ఇండియా 38th ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత సిఎంఏ ఇంటర్లో కూడా ర్యాంక్ వచ్చింది అయితే అనుకున్నాను, కానీ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది అయితే మాత్రం అనుకోలేదు. ఇంకో విషయం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే నేను సౌత్ ఇండియాలో సిఎంఏ ఇంటర్లో ఫస్ట్ అనమాట. తేజస్విని అక్క చెప్పినట్టుగా సిఎంఏ కోర్సులు అయితే బీటెక్ డిగ్రీ కంటే కష్టమే, కానీ ఐఐటి నీట్ సివిల్ సర్వీసెస్ కంటే మాత్రం ఈజీయే. సో టాపరే కాదు, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ కోర్స్ని అయితే క్రాక్ చేయొచ్చు. అలాగే సమాజంలో దీని మీద చాలా అపోహలు అయితే ఉన్నవి, అవన్నీ నిజాలైతే కాదు. సార్ మీరు చెప్పండి, నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎంఏ అంటే కోర్స్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? సూపర్ మేడం. మేడం మనం ఏ ఛానల్ చూసినా కూడా, సోషల్ మీడియా చూసినా కూడా రెసెషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, లే ఆఫ్స్ అని ఉన్నాయి కదా. ఎక్కడైనా రెసెషన్ వల్ల సిఏలకు సిఎంఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఉద్యోగాలు పోతున్నట్టు మీరు చూసారా? నేనైతే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మేడం, రెసెషన్ ప్రూఫ్ కెరియర్ మేడం ఇది. సో అలానే కోర్స్ యొక్క ఫీజు కూడా తక్కువ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందుబాటులో ఉంటుంది. మనకి బీటెక్ కోర్సులో, డిగ్రీ కోర్సులో ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నట్టుగా వీళ్ళు సిఏ ఫైనల్ చేసినప్పుడు మేడం 2 years ఆర్టికల్షిప్ చేయాలి. సో సిఏ ఎంటర్ అయిపోయిన తర్వాత 2 years ఆర్టికల్షిప్ ఉంటుంది. యావరేజ్న 5,000 నుంచి 15,000 రూపీస్ పర్ మంత్ తనకి స్టైఫండ్ కూడా వస్తుంది మేడం. సో అంటే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ లానే ఇక్కడ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ చివరిగా జీరో కాంపిటీషన్ ఉన్న కోర్సెస్ అండి ఈ సిఎంఏ కోర్సెస్. ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు. ఐఐటీకి వెళ్ళినా, నీట్కి వెళ్ళినా, లేదా యూపీఎస్సీ ఎగ్జామ్స్కి వెళ్ళినా, లేదా లోకల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసినా దేంట్లోనే సరే మనకు కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ కాంపిటీషన్ ఉండదు, జస్ట్ మనం పాస్ అయితే చాలు. సో 10th పూర్తయినా, ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్సు కంప్లీట్ చేసినా, లేదా డిగ్రీ బీటెక్ కోర్సెస్ ఏం కంప్లీట్ చేసినా సిఏకి లేదా సిఎంఏకి అడ్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. సార్ మీరు ఇలాంటి స్టూడెంట్స్నే మరికొంతమందిని కూడా తయారు చేయాలి అని మేమైతే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.